పోరాటాలు ఎందుకు వస్తాయి అంటే దైవ సంబంధంగా, ఇప్పుడు పౌలు గారు దైవ సంబంధమైన పోరాడుతున్నాడు కాబట్టి అతని జీవితంలో దేవుడు ప్రతిరోజు మార్పు చేస్తున్నాడు. పోరాటం మళ్ళీ ఏం చేస్తుందంటే మలుస్తుంది, ఒక మంచిగా మలుస్తుంది. రెండు, పోరాటం ఏం చేస్తుంది అంటే మళ్ళీ క్రొత్త జీవితాన్ని ఇస్తుంది. మూడోదిగా పోరాటం ఏం చేస్తుంది అంటే మనలో పరిశుద్ధతను పెంచుతుంది. ప్రభు కొరకు పోరాడే వ్యక్తులైతే మీరు ఈ యొక్క అనుభవాలు ఉంటాయి. నాలుగోదిగా పోరాటం ఏం చేస్తుంది అంటే మన జీవితాన్ని, ప్రభుని, పరలోకాన్ని చూపించేటట్లుగా చేస్తుంది. ఐదవదిగా పోరాటం ఏం చేస్తుంది అంటే మన దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ఆరవదిగా పోరాటం మనల్ని ఏం చేస్తుంది అంటే మనిషి తత్వాన్ని మారుస్తుంది. క్రీస్తు కొరకు పోరాడితే తత్వం మారిపోద్ది రోజు రోజుకి. ఏడవదిగా పోరాటం ఏం చేస్తుంది అంటే దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. ఎనిమిదవదిగా పోరాటం ధైర్యాన్ని ఇస్తుంది. క్రీస్తు కొరకు పోరాటం కలిగిన వాడు ధైర్యంగా నిలబడతాడు. 9, క్రీస్తు కొరకు పోరాడేవాడికి జ్ఞానం ఇస్తుంది. 10వదిగా పోరాటం క్రీస్తు కొరకు పడితే కనుక తనను తాను ఉపేక్షించుకునేటట్లు చేస్తుంది. 11వదిగా తను దేవుని పని కొరకు పోరాడితే కనుక ఈ లోకంలో ఉన్నది ఏది నాది కాదురా బాబు అనుకునేటట్లు చేసి, తనకున్నది ఏది తనది కాదు అనిపించేటట్లుగా బ్రతుకుతాడు ఆ మనిషి. 12వదిగా ఈ పోరాటం ఏం చేస్తుంది అంటే నీ వెళ్ళవలసిన గమ్యం ఎక్కడుందో చెప్తుంది. గమ్యాన్ని చూసి ప్రయాణం చేస్తాడు. తను వెళ్ళే ప్రయాణం తనకు తెలుసు. గమనించండి, చేయవలసిన గమ్యం చూస్తూనే తన జీవితాన్ని కొనసాగుతాడు. 13వదిగా ఈ పోరాటం మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? శిక్షను ప్రేమించేలాగా. ఏ శిక్ష అయినా, ఏ గద్దింపైనా తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడని సామెతలు 12:1 ప్రకారం, 13:1 ప్రకారం సామెతల గ్రంథంలో శిక్షను ప్రేమించేవారిగా ఉంటారన్న సంగతి మర్చిపోకండి. 14వదిగా మనం గమనిస్తే కనుక పోరాటం అత్యధికమైన విజయం ఇస్తుంది. క్రీస్తు కొరకు పోరాడేవాడు అత్యధికమైన విజయం పొందుతాడు. అన్ని విషయాల్లో విజయం పొందిన వారే. ఒక విలియం కేరీని చూసినా, ఒక మదర్ తెరీసా చూసినా, ఒక బిల్లీ గ్రామ్ గారిని ఇటీవల కాలం చూసినా, ఒక ఏసన్న గారిని చూసినా, ఒక దైవజనుడు ఒకవేళ బక్సింగ్ ఆయన చూసినా, వంగమూరి దేవదాసయ్య గారైన బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు చూసినా, ఒక సాధు సుందర్ సింగ్ మొదటి మన ఇండియా మిషనరీగా ఉన్న దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారిని చూసినా, ఇటీవల కాలంలో ఒకవేళ దేవుని యొద్దకు పిలువబడిన అనేక మంది పరిశుద్ధులు, ఆత్మీయులను చూసినా, వారు అత్యధికమైన విజయం పొంది దేవుని సన్నిధిలో వారి పోరాటాన్ని గెలుచుకుని నా పొరుగు కడముట్టించుకున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూనే నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉంది అని తమ జీవితాలు కొనసాగించిన వారిగా చూస్తాం.